ఎస్ఆర్ కళ్యాణ మండపం అలాగే ట్యాక్స్ వల్ల మళ్ళీ ఈ సినిమాతోని సక్సెస్తోని ఎలా ఉన్నారు? బాగున్నా అండి. హ్యాపీ. ఆహ్, కొంచెం గ్యాప్ వచ్చినా దీని సక్సెస్‌తో అది కవర్ అవుతది అనుకుంటున్నా. అంటే మిమ్మల్ని చూసినప్పుడల్లా చూసారా కల్లారా మాటే వినదుగా సాంగ్స్ గుర్తుకొస్తాయి. కానీ ఇందులో ఒక సాంగ్ మీకంటూ ఒకటి అంత లెవెల్ ఉంటే బాగుంటుంది అనుకున్నాం. అది యాక్చువల్‌గా ఫస్ట్‌లో నా ఇంట్రొడక్షన్ ఈ మూవీలో సాంగ్ ఉంది కదండీ! సో, ఇట్స్ అ ప్రాపర్ సాంగ్. ప్రాబబ్లీ వాళ్ళు మరి ఏమైనా యూట్యూబ్‌లో రిలీజ్ చేస్తే చూడాలి. అది కూడా సాంగే. డాన్స్ చేశాను చూసారా మీరు? చూడలేదా సినిమా దాంట్లో సాంగ్ ఉంది ఇందులో కూడా. యాహ్! ఈ రోల్ గురించి చెప్పినప్పుడు మీరు ఏమనుకున్నారు? చేద్దామా చేయొద్దా అని? ఆహ్, అంటే నంబర్ ఆఫ్ షూటింగ్ డేస్ పరంగా నాకు యూజువల్‌గా మొత్తం మెయిన్ లీడ్స్ చాలా అలానే చేశాను కదా! సో, షూటింగ్ డేస్ తక్కువ అనిపించినా, తర్వాత థింక్ చేస్తే ఈ అమ్మాయి గురించే మొత్తం ఉంటుంది కదా! సో, అంతా సెర్చ్ చేయడం అంతా. సో, ఐ ఫెల్ట్ లైక్ మంచిగా రిజిస్టర్ అవుతుంది అనిపించింది. సో, యాహ్! అంటే సినిమా చూసినంతసేపు మిమ్మల్ని ఇంత మంచి అమ్మాయిని దొంగ అని ఫస్ట్ అనుకున్నాం. తర్వాత లడ్డూనే తెలియక మీకే గిఫ్ట్ ఇచ్చిండని అప్పుడు చెప్పేయండి. అనుకున్నాం. క్లైమాక్స్ చెప్పేయండి. సో, స్టార్టింగ్‌లో నాకు కొంచెం అలా అనిపిచ్చింది. నేను డైరెక్టర్ గారిని అడిగాను. అంటే ఎలా ప్రొజెక్ట్ అవుతదండి? మేబీ కొంచెం నెగెటివ్‌గా ఏమన్నా క్యారెక్టర్ ప్రొజెక్ట్ అవుతదా అని. బట్ తను చాలా మంచి అష్యూరెన్స్ ఇచ్చారు. ఎవెన్చువల్‌గా థియేటర్ నుంచి జనాలు బయటికొచ్చేటప్పుడు పాజిటివ్ ఇంప్రెషన్ ఉంటది మీ పైన. హీరోలతోని లడ్డూతోని బాండింగ్ ఎలా అనిపించింది సినిమా చూసి చేసినందుకు? యాక్చువల్‌గా నేను, విష్ణు లడ్డు క్యారెక్టర్ మేమిద్దరం ఒకేసారి డెబ్యూ చేసాం 'టాక్సీ' వాళ్ళలో. తర్వాత ఇప్పుడు మేమిద్దరం మరీ కలిసి వర్క్ చేసాము. సో, చాలా ఇయర్స్ తర్వాత తన్ని చూసి ఒకే సెట్ మీద వర్క్ చేయడం చాలా మంచిగా అనిపించింది. అంటే సినిమా చూసిన తర్వాత లాస్ట్‌కు మ్యాడ్ క్యూబ్ కూడా ఉంటుందని తెలిసింది. మ్యాడ్ నాకు క్యూబ్‌లో కూడా మీరు ఉంటారా? నాకు ఇవాళే తెలిసింది మ్యాడ్ క్యూబ్ ఉంటుందని. నాకు తెలియదండి. అంటే ఇది మ్యాడ్ స్క్వేర్ కూడా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గానే వచ్చింది. ఇట్ వాస్ యాహ్! అంటే నెక్స్ట్ ఏమేమి మూవీ చేస్తున్నారు మేడం? తెలియదండి ఇంకా అంటే డిపెండ్స్ చూడాలి. విజయ్ దేవరకొండతోని మళ్ళీ చూడొచ్చా? ఏమో ఉంటే చూద్దాం అవుతే. హాయ్ దిస్ ఇస్ ప్రియాంక జవల్కర్ న్యూస్ లైన్ ఎంటర్టైన్మెంట్ సబ్స్క్రైబర్స్ అందరికీ హ్యాపీ ఉగాది.